Hi, welcome back to my channel. I do what I love. Bank Nifty option trading. Strike price వచ్చేసి 54,000 కాల్. ఎక్స్పైరీ 5th June. Buying price వచ్చేసి 60 rupees 10 lots. అఫ్ కోర్స్ మీ స్క్రీన్ మీద చూసారు ప్రాఫిట్ ఎంత వచ్చిందనేది. బట్ చూడండి మార్కెట్ ఎలా అప్ అండ్ డౌన్ అవుతుందో. సో ఈ 10 పాయింట్స్ తీయటానికి 10 కూడా కాదు, 7 పాయింట్స్ ఐ థింక్. ఒక హాఫ్ డే పట్టింది అనుకోండి. ప్రాఫిట్ వచ్చేసి 930 రూపీస్. సో అలా అప్ అండ్ డౌన్ అవుతుంది మార్కెట్. ఈ మధ్య నేను రన్నింగ్ మార్కెట్లో వీడియోస్ పెట్టట్లేదు, ఎందుకంటే నాకు ఇబ్బంది అవుతుంది అనమాట ఆర్డర్ ఎగ్జిట్స్ చేయడానికి, అందుకే పెట్టలేదు. సో ఇవాళ కొంచెం టైం దొరికింది కాబట్టి రన్నింగ్ మార్కెట్లో వీడియో తీసాను. ప్రాఫిట్ వచ్చేసి 930 రూపీస్ అని చెప్పాను కదా, అది తీయటానికే ఇవాళ చాలా టైం పట్టింది. ఓకే, ఎంత కాదనుకున్నా ఎంతో కొంత వచ్చింది కదా అని చెప్పేసి ఎగ్జిట్ అయితే తీసేసాను 930 రూపీస్ దగ్గర. సో రేపు ఏమన్నా రీఎంట్రీ ఛాన్సెస్ దొరికితే వెళ్ళనుకుంటా అనుకోవచ్చు. బట్ ప్రీమియమ్స్ చాలా టూ హై ఉన్నాయి ఆప్షన్స్లో. 1000 రూపీస్, 1200, 1400, 2000, 1800 అలా ఉన్నాయి. సో ఆ ప్రైజెస్కి మనం తీసుకొని చేయలేమన్నమాట. ఎందుకంటే మార్కెట్ సడన్గా పడిపోయింది అనుకోండి, అప్పుడు మనకి చాలా డేంజర్ అనమాట. మన చేతుల్లో ఇంకా డబ్బులు ఉండవు. అంతంత ఎక్కువ ప్రీమియమ్స్ పెట్టి మనము చేయటం అనేది చాలా రిస్క్ అండ్ డేంజర్ కూడా. సో ఇలాంటి మార్కెట్స్లో మనం ఆప్షన్ ట్రేడింగ్ చేయకుండా ఉండడం మంచిది. ఒకవేళ చేసామనుకోండి, ఇప్పుడు నేను ఇలా ఎగ్జిట్ చేశాను కదా, అలా ఎంత వచ్చినా చాలే అని ఎగ్జిట్ అనేది తీసేసేయాలన్నమాట. లేకపోతే లాసెస్ని బేర్ చేయాల్సి ఉంటుంది. మార్కెట్ టూ హైలో ఉండటం వల్ల, దట్టు ఎలక్షన్స్ ఉన్నాయి కదా, రిజల్ట్స్కి వెయిటింగ్ అనమాట. అందువల్ల ప్రీమియమ్స్ కూడా తగ్గట్లేదు. వాలటిలిటీ ఎక్కువ ఉండడం వల్ల మనకి ఛాన్స్ అనేది దొరకట్లేదు అనమాట. ఈవెన్ మనకి ఛాన్స్ ఎంట్రీ ప్రైస్ దొరికినప్పటికీ ప్రీమియమ్స్ హై ఉన్నాయి. అంత ప్రీమియం బేర్ చేసే వాళ్ళు, లాసెస్ని బేర్ చేసే వాళ్ళే అటెంప్ట్ చేయొచ్చు. అదర్వైజ్ చేయకుండా ఉండడం మంచిదన్నమాట. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఐ డూ వాట్ ఐ లవ్. ఎవరైనా ఆప్షన్స్ చేయాలి అనుకునే వాళ్ళు నేర్చుకొని చేయండి. తెలియకుండా ఎంట్రీస్ తీసుకోకూడదు, తెలియకుండా చేయడానికి ప్రయత్నించకండి. ఎందుకంటే తెలిసిన వాళ్ళ ద్వారానే, నాలెడ్జ్ ఉన్న వాళ్ళ ద్వారానే చాలా డబ్బులు పోతూ ఉంటాయన్నమాట. సో అలాంటి వాళ్ళే చేయలేనప్పుడు తెలియని వాళ్ళు ఎలా చేస్తారు చెప్పండి. గుడ్డిగా అందుకని ఆర్డర్ ప్లేస్ చేయొద్దు. డబ్బులు వస్తాయని చెప్పేసి నేర్చుకోండి. ఫస్ట్ వాట్ ఈజ్ వాట్ అనేది తెలుసుకోండి. తెలుసుకున్న తర్వాత ఎంట్రీస్ తీసుకున్నారనుకోండి, మీకు ఎగ్జిట్కి కూడా ఛాన్స్ అనేది దొరుకుతుంది. లాస్ లేకుండా కొంచెం ప్రాఫిట్లో కానీ, లేకపోతే ప్రాఫిట్స్లో కానీ బయటపడతారు. అందుకని చెప్తున్నాను. థ్యాంక్ యూ.